చదివిన లెసన్లో ఏముందంటే తల్లి పక్షి పిల్ల పక్షితో ఇలా అంటుంది, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళినా సాయంత్రానికి గూటికి వచ్చేయని. ఎందుకంటే బయట పాములు గద్దలు ఉంటాయి, వాటి వల్ల చాలా ప్రమాదమని చెప్పిందంట. ఈ కథ నీకెందుకు చెప్తున్నానంటే ఇది నీ గూడు. బయట నీకు కష్టం వచ్చినా నువ్వు రావాల్సింది ఈ గూటికే. నీకు నచ్చినన్ని రోజులు ఉండి వెళ్ళొచ్చు. సరేనా పిన్ని? పిన్ని, అన్నీ సర్దుకుంటాయి, నువ్వేం బాధపడకు. ఇలా వచ్చి నా ఒళ్ళో పడుకో. జీవితంతో పోరాడి పోరాడి అలసిపోయావు కదా, కాసేపు ఈ కూతురి ఒడిలో సేదతీరు. అంత పెద్ద కుటుంబం దగ్గర ఇంత చిన్న ఓదార్పు కూడా నాకు దొరకలేదు. బంగారు తల్లి, ఇదిగో నువ్వు ఆడుకోవడానికి బొమ్మను తీసుకొచ్చాను. చూడు చూడు, ఇది డప్పెలా కొడుతుందో. బావుంది కదా? ఇదిగో ఇంకేడు పాపేయి, దీంతో చక్కగా ఆడుకో. నువ్వు నాకవతల బోల్డెన్ని పనులున్నాయి. ఆడుకో తల్లి. అత్తయ్య, ఎందుకంత గావుకేక? ఎందుకు లాక్కున్నా? పాప ఏడుస్తుంది, ఇవ్వు కావేరి. పాప అపురూపమైపోయిందా మీకు? ఇదొచ్చినప్పటినుంచి మనవణ్ణి పట్టించుకోవడమే మానేశారు. మరీ అన్యాయంగా మాట్లాడుకో. ఎవరి మీద ఉండాల్సిన ప్రేమ వారి మీద ఉంటుంది. అలా ఉన్నవారే అయితే నా కొడుకు ఆడుకుంటున్న బొమ్మను తీసుకునొచ్చి దీనికెందుకిస్తారు? పసిబిడ్డను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకమ్మా. పసిబిడ్డ కాదు, పసిడి బిడ్డ అయిపోయింది మీకు. కోడల్నివ్వమంటే కొడవల్నిచ్చావు. శివశివా. ఇదిగో నాన్న, ఈ బొమ్మతో ఆడుకో. మీ నాన్నమ్మ వచ్చి అడిగితే ఇవ్వకే. నా తల్లి, నా తల్లి, ఇదిగో ఈ బొమ్మ తెచ్చాను, ఈ బొమ్మతో ఆడుకో. సరేనా? నేను కాసేపు అయ్యాక వస్తాను.
అబ్బా, వీడు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నాడు? అత్తయ్య, అత్తయ్య! ఆపబ్బబ్బబ్బా ఎందుకు ఆ అరుపులు? ఏదో రోజు నీ అరుపులకే గుండె ఆగిపోయేలా ఉన్నాను. ఇప్పుడేమైందని? ఆ, మీరు బుద్ధి లేని పనులు ఎందుకు చేస్తారు? మళ్ళీ బొమ్మను తీసుకొచ్చి ఎందుకు పెట్టారు? నేను తీసుకురాలేదమ్మా, శివయ్య మీదొట్టు. అంటే ప్రాణాల్లేని బొమ్మ తనకు తానే నడుచుకుంటూ వచ్చేసిందా? నిజమమ్మా. దేవుడి మీద ఒట్టొకటి. ముందు ఈ బొమ్మ ఉండకూడదు. నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా మీకు? శివ శివ, ఛ! తల్లి, ఈ బొమ్మ నీ దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? నువ్వు మాత్రం ఏం చెప్తావులే, నీకు మాటలు రావు కదా. నిహారిక, 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 లే! నిహారిక, లే! నిహారిక, 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 నిహారిక! అమ్మయ్య, ఇందాకటి నుంచి నువ్వు స్పృహలోకి రాకపోయేసరికి నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా? కోమలి అనే అమ్మాయితో ఎప్పటినుంచో పరిచయం ఉంది. కోమలి ద్వారా నాకు ఆడపిల్ల కూడా పుట్టింది. మరి కాసేపు అయ్యుంటే అందరినీ పిలుద్దాము అనుకున్నాను, కానీ ఎందుకు స్పృహ తప్పింది అని అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. నన్ను ఎంత మోసం చేస్తావా? ఇన్ని రోజులు చెప్పకపోవడం నా తప్పే. జరిగిందేదో జరిగిపోయింది. నన్ను క్షమించి ఈ ఒక్కసారికి అర్థం చేసుకో బంగారం. రేయ్! బంగారం, బంగారం, నేను చెప్పేది, బంగారం, 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 ఒక నిమిషం, నేను చెప్పేది, బంగారం, ఆగు, ఆగు బంగారం. ఏమనుకుంటున్నారా నా గురించి? నిన్ను ఎంతలా నమ్మానురా? నాకే వెన్నుపోటు పొడుస్తావని అనుకోలేదు. దాంతో పిల్లల్ని కనేదాకా వెళ్ళిపోతావా? నాతో కలిసి వెదవ పనులు చేస్తున్నావు కదా అని నువ్వు ఏం చేసినా సహిస్తాను అని అనుకుంటున్నావా? బంగారం, నేను చెప్పేది ఒకసారి విను. నాకు పుట్టిన పాపని మన ఇంటికి తీసుకొచ్చామంటే మనకు చాలా ఉపయోగాలుంటాయి. నార్మై! నాకు అడ్డు ఉండకూడదు అని, తిరుగు ఉండకూడదు అని ఆ అవ్వ నిన్నే ఇంట్లో నుంచి గెంటేశాను. అలాంటిది ఎవరితినో తీసుకొనొచ్చి ఇంట్లో పెట్టుకుంటానా? ఎవరితో దారిన పోయే దానమ్మ కూతుర్ని నా గుమ్మంలోకి ఎలా రానిస్తాను? అది కల్లో కూడా జరగదు. అసలు నాకొస్తున్న కోపానికి నిన్ను చంపేయాలనిపిస్తుంది. నువ్వు అమాయకుడువని అనుకున్నాను. నీ దగ్గర ఇలాంటి షేడ్ ఒకటి ఉంటుంది అని అనుకోలేదు. చండాలుడా, దరిద్రుడా, నీచుడా, దుర్మార్గుడా, నికృష్టుడా! రేయ్! ఈ విషయం మీద ఇప్పుడే ఇంట్లో పెద్ద పంచాయతీ పెట్టించి రచ్చరచ్చ చేయగలను. నిన్ను కూడా అవనిని బయటికి పంపించినట్టు పంపించేయగలను. కానీ మొగుడు వైపోయావు కదా,
అందుకే ఆగిపోతున్నాను. ఆ కోమలి గురించి మర్చిపో. దానికి పుట్టిన బిడ్డ గురించి కూడా మర్చిపో. అది నీ పెళ్ళాము కాదు, దానికి పుట్టింది నీ బిడ్డ కాదు. నువ్వు ఈ నిహారికకి మాత్రమే మొగుడివి, అడ్డమైన వాళ్ళందరికీ కాదు. మీ అక్రమ సంబంధం బయట పడిందంటే మాత్రం 3 సమాధులు రెడీ అవుతాయి. వాళ్లతో నీకు ఎలాంటి సంబంధము ఉండకూడదు. ఆ, ఆ, దిస్ ఇస్ మై వార్నింగ్. చావుని దగ్గర నుంచి చూసినట్టుంది. రాంగ్ టైమింగ్లో చెప్పానా? లేదు లేదు, నేను ఏ టైంలో చెప్పినా దాని రియాక్షన్ ఇలాగే ఉంటుంది. అవని, పాప పుట్టిన తర్వాత ఈ గౌను వేద్దాం అనుకున్నాను. ఇది నేను, ఇది నా పాప. స్వయంగా నా చేతులతో అన్నాను. దీనిని నా బిడ్డకు తొడిగే భాగ్యానికి నోచుకోకుండా అయిపోయాను. జరిగిపోయిన వాటి గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఇంక నువ్వు ఆ ఇంటి మీద మమకారం పెంచుకోకు. ఇంతకు ముందుకి ఇప్పటికీ నాకు చాలా తేడా కనపడుతోంది. నీకు మంచి జరుగుతుందని మాత్రం నాకు అనిపించడం లేదు. నా కుటుంబమే నా సర్వస్వం అని బ్రతికాను. నా అత్తే నా అమ్మ అనుకున్నాను. అలాంటి అమ్మ నన్ను ఇంటి నుంచే బయటికి గెంటేసింది. ఓ తల్లి ఓ బిడ్డను ఇంటి నుంచి పొమ్మంటే ఆ బిడ్డ బాధ ఎలా ఉంటుంది? అందరూ నిన్ను అర్థం చేసుకొని మారతారు అనుకున్నాను. బంధాలు బలపడతాయని ఆశపడ్డాను. అక్కడ బంధాలు లేవు, బంధుత్వాలు లేవు. ఇల్లు విశాలం, మనసులు ఇరుకు. ధనం గుట్టలు గుట్టలు, గుణం కరువు. ఆ ఇల్లు నీకు ఎండే అవుతుంది కానీ నీడ ఎప్పటికీ అవ్వదు. బావ లేనప్పుడు బయటకొచ్చాను. నా గురించి తెలిసిన వెంటనే నన్ను ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. నా గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి నా భర్త. ఆ నమ్మకం నాకుంది. మరి ఇంతవరకు ఫోన్ రాలేదు కదా? బావకి విషయం తెలుసుండదు. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆఫీస్లో మీటింగ్లో ఉండుంటాడు. ఈ మధ్య కాలంలో నేనొకటి గమనించాను. శ్రీకర్ ఇంతకు ముందులా నీకు బలమైన సపోర్ట్లా ఉండడం లేదు. ఎటు గాలొస్తే అటుపోతున్నాను. అందుకే అంటారు, పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవో, ఎవరు ఎప్పుడు ఎలా మారతారో తెలీదు అని. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా నా బావ మారడు. నా గురించి అర్థం చేసుకుంటాడు. నా కోసం కుటుంబంతో యుద్ధం చేస్తాడు. తను నా రక్షకుడు. నీ నమ్మకం నీది, నా అనుమానం నాదే. పాప గురించి మనం ఎన్నో కలలు కన్నాం. దురదృష్టం వెంటాడి మనకిలాంటి పరిస్థితి తీసుకొస్తుందని అనుకోలేదు. ఎవరేమనుకున్నా
అత్తయ్య మావయ్యలు మాత్రం చాలా చాలా మంచివారు. అన్ని రకాలుగా ఆలోచించి తీర్పులు చెప్పారు. నువ్వు పొగుడుతున్నావు కానీ ఇక్కడెవరూ లేరు. ఓ అవునా? ఉదయం నేను ఆఫీస్కి బయలుదేరినప్పుడు నీతో ప్రవర్తించిన తీరుకి నువ్వు చాలా బాధపడ్డావు. కానీ ఏం చేయను, నీ వైపు కూడా చిన్న చిన్న పొరపాట్లున్నాయి. లేట్ నైట్ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ అవని పదే పదే గుర్తుకొస్తుంది. ఏ కారణంతో పంపించినా అవని మాత్రం ఈ ఇంటికి రాకుండా ఉండదు. చిన్నోడొచ్చినట్టున్నాడు. అవునండి. చిన్నోడా, ఏంటి బావా? విషయం తెలిసిందా? ఏ విషయం? అయితే నీకు తెలియదన్నమాట. వసంత, మీ తమ్ముడికి నువ్వు చెప్పు. ఒరే, ఏమైందంటే నువ్విలా చెప్తే ఎపిసోడ్ అయ్యేలా ఉంది. నువ్వు ఆగు. చిన్నోడా, నేను సింపుల్గా చెప్తానుండు. మీ ఆవిడ ఇంటి నుంచి బయటికి గెంటేయబడింది. జరిగింది ఫ్లాష్ కట్స్ వేస్తాను చూడు. ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పో. అత్తయ్య వాళ్ళు చాలా దారుణమైన నిర్ణయం తీసుకున్నారు కదా చిన్నోడా. అమ్మవాళ్ళు వచ్చారు. నీకు అలా అనిపించొచ్చు చిన్నోడా, కానీ అత్తయ్య వాళ్ళు తీసుకుంది చాలా మంచి నిర్ణయం. నేను నీ పక్కన లేకపోతే కొంపలు ముంచేలా ఉన్నా. అవని చేసిన పనులకు మాకు బాధ ఉంటుంది కదా శ్రీకర్. ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే కదరా. అందుకే మాట పెరిగింది, ఇంటి నుంచి పంపించేయాల్సి వచ్చింది. అవన్నీ ప్రవర్తిస్తున్న తీరు కూడా మాకేం నచ్చలేదురా. నేను లేని సమయంలో అలా పంపించడం ఏంటమ్మా? ఇంకా నువ్వు దాని మీద ప్రేమని కురిపించాలి అని అనుకోకు. డెలివరీ అయ్యేంత వరకు ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టొద్దని అందరి మాటగా చెప్పాం. మన మాట వినిపించుకుందా? అయినా నువ్వెందుకురా అంతలా బాధపడిపోతున్నావు? నా భార్య జాతకం విషయంలో అబద్ధం చెప్పిందని ఇంటి నుంచి పంపించేశారు కదా. ఆ పద్ధతులు అందరికీ ఒకేలా ఉండాలి. మనిషి మనిషికి మారకూడదు. ఇప్పుడు నీకు బాధ అనిపిస్తుంది. అప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ బాధపడ్డాను. అవని గురించి మీరు మరోసారి ఆలోచించాల్సిందమ్మా. తొందరపడి పంపించేశారనిపిస్తుంది. అవని కావాలని ఏమీ చేయలేదని నా నమ్మకం. అవని మీద మరీ అంత నమ్మకం పనికిరాదు శ్రీకర్ గారు. పైకి మంచిగా కనిపించే వాళ్ళందరూ చాలా డేంజర్. ఆ మాట నిహారికి చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సమయంలో నోటిదోలు అవసరమా? వేదవతి గారు, లోపలికి రావచ్చా అండి? రండి, చెప్పండి. ఏదో సీరియస్ మ్యాటర్లో ఉన్నట్టున్నారు. పర్లేదండి, చెప్పండి. మీ అవని కడుపుతో ఉందని ఆ మధ్య మేం వ్రతానికి వచ్చినప్పుడు చెప్పారు కదా, అవనికి డెలివరీ అయిందా? మాట్లాడరేంటండి? డెలివరీ అయిందండి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు అయింది. ఏమంటున్నారు ఈయన? అవనికి పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందండి. అవునా? అవునండి. మొదటి మనవ సంతానం అవని నుంచి అత్తయ్య వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. బ్యాడ్ లక్, అలా అయిపోయింది. మేమిలా అంటున్నామని దయచేసి మీరేమనుకోకండి. అక్కా చెల్లెళ్ళిద్దరూ బయట చాలాసార్లు కలుసుకుని మాట్లాడుకోవడం మేం మా కళ్ళారా చూసాం. అవనికి పిల్లలు పుట్టడం సుజాతకి ఏమాత్రం ఇష్టం లేదండి. అందుకే వారసురాలు చనిపోవడంలో సుజాత ప్రధాన పాత్ర పోషించింది.